లితో అనగా అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ గోళం, ఆప్షన్ బి రాయి, ఆప్షన్ సి బంతి. లితో ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి రాయి. రా అనగా అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ గోళం, ఆప్షన్ బి లోయలు, ఆప్షన్ సి రాళ్ళు. ఇక్కడ లా కాదు ఫ్రెండ్స్, లోయలు. లిథియోస్పేర్ అంటాం కదా, సో ఇక్కడ లితో, రాయి, స్పైరా, గోళం. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. క్రింది వాటిలో ఏ ఆవరణాన్ని లిథోస్పియర్ అంటారు? ఆప్షన్ ఏ జలావరణం, ఆప్షన్ బి వాతావరణం, ఆప్షన్ సి శిలావరణం. గెస్ ద ఆన్సర్ మై డియర్ ఆస్పిరెంట్స్. మీకు లితో తెలుసు, స్పైరా తెలుసు, సో క్రింది వాటిలో ఏ ఆవరణాన్ని లిథోస్పియర్ అంటారు? ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ శిలావరణం. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. భూమిపై ఉండే పొరలను గుర్తించండి. ఆప్షన్ ఏ భూపటలం, ఆప్షన్ బి భూప్రావారం, భూకేంద్రం, ఆప్షన్ సి ఏ మరియు బి. భూమిపై ఉండే పొరలను గుర్తించండి. ఆప్షన్ ఏ భూపటలం, ఆప్షన్ బి భూప్రావారం, భూకేంద్రం, ఆప్షన్ సి ఏ మరియు బి. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి భూపటలం, భూప్రావారం, భూకేంద్రం. ఇవి 3 పొరలు భూమిపై ఉంటాయి. భూమిపై ఎన్ని పొరలు ఉన్నాయి? 3. వ్యవసాయం మరియు మానవ నివాసాల కోసం మనం ఉపయోగించే ఆవరణం గుర్తించండి. ఆప్షన్ ఏ జీవావరణం, ఆప్షన్ బి శిలావరణం, ఆప్షన్ సి జలావరణం. వ్యవసాయం మరియు మానవ నివాసాల కోసం ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి శిలావరణం. జలమును సమృద్ధిగా కలిగిన ఏకైక గ్రహాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ బుధుడు, ఆప్షన్ బి శుక్రుడు, ఆప్షన్ సి జలాయుత గ్రహం. జలమును కలిగిన ఏకైక గ్రహం భూమి, దానిని జలాయుత గ్రహం అని అంటారు. జలాయుత గ్రహం. భూమి యొక్క ఉపరితలం దాదాపు ఎంత వంతు నీటితో ఆవరించి ఉంది? ఆప్షన్ ఏ 3/5, ఆప్షన్ బి 2/4, ఆప్షన్ సి 3/2, ఆప్షన్ డి 2/3. భూమి యొక్క ఉపరితలం దాదాపు 2/3 వంతు నీటితో ఆవరించబడి ఉంది. అంటే 3 వైపులా సముద్రం ఉంది, మహాసముద్రాలు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 2/3. క్వశ్చన్ నెంబర్ 38. ఎంత శాతం నీరు మాత్రమే మన అవసరాలకు త్రాగడానికి ఉపయోగపడుతుంది? ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 1. ఇది పార్ట్ 1 వీడియో మై డియర్ ఆస్పిరెంట్స్. పార్ట్ 2 ఇది. పార్ట్ 1 ఆల్రెడీ కంప్లీట్ అయింది 30 బిట్స్ తోటి. 31 నుంచి 60 బిట్స్ ఇన్ దిస్ వీడియో. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 1%. 1% మాత్రమే మనకు తాగడానికి ఉపయోగకరంగా వాటర్ భూమిపై లభిస్తుంది. నంబర్ 39. భూమిపై లభ్యమయ్యే నీటిలో దాదాపు 97 నుండి 99% నీరు ఏ రూపంలో ఉంటుంది? ఆప్షన్ ఏ మంచు, ఆప్షన్ బి ఉప్పు నీరు, ఆప్షన్ సి ఏ మరియు బి. గెస్ ద ఆన్సర్ మై డియర్ ఆస్పిరెంట్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ మరియు బి. మంచు మరియు ఉప్పు నీరుగా భూమిపై లభ్యమయ్యే నీరు దాదాపు ఉంటుంది. క్రింది వాటిలో హైడ్రో, స్పైరా అనే గ్రీకు పదాల నుండి ఉద్భవించింది ఏది? ఆప్షన్ ఏ లిథోస్పియర్, ఆప్షన్ బి హైడ్రోస్పియర్, ఆప్షన్ సి అట్మాస్పియర్. హైడ్రోస్పైరా అనే గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి హైడ్రోస్పియర్, జలావరణం. హైడ్రోస్పియర్, జలావరణం. ప్రపంచ ఓజోన్ దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ సెప్టెంబర్ 16, ఆప్షన్ బి సెప్టెంబర్ 17, ఆప్షన్ సి సెప్టెంబర్ 21. ప్రపంచ ఓజోన్ దినోత్సవం. ఈ లెసన్లో నుంచి ఆల్మోస్ట్ 60 బిట్స్ ఫేమ్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ద పార్ట్ 2. పార్ట్ 1 ఆల్రెడీ ఈ ప్లేలిస్ట్లో ఉంటుంది. మీరు సోషల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఓపెన్ చేసి అక్కడ పార్ట్ 1 మీరు చూసుకోవచ్చు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సెప్టెంబర్ 16. ప్రపంచ ఓజోన్ దినోత్సవం సెప్టెంబర్ 16. భూమి చుట్టూ ఉన్న గాలి పలుచని పొరను ఏమంటారు? ఆప్షన్ ఏ శిలావరణం, ఆప్షన్ బి వాతావరణం, ఆప్షన్ సి ఓజోన్. భూమి చుట్టూ ఉన్న గాలి పలుచని పొరను ఏమంటారు? ఆన్సర్ ఈస్ నథింగ్ బట్ బి వాతావరణం. భూమి చుట్టూ ఉండే పొరనే మనము వాతావరణం అని అంటాము. అది ఒక పలుచని గాలి పొర. వాతావరణం క్రింది ఏ మిశ్రమాల కలయిక? ఆప్షన్ ఏ నత్రజని, ఆప్షన్ బి ఆక్సిజన్ CO2, ఆప్షన్ సి ఏ మరియు బి.
వాతావరణం క్రింది ఏ మిశ్రమాల కలయిక? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఏ మరియు బి. నత్రజని, ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ ఈ మూడిటి కలయిక వాతావరణం. క్వశ్చన్ నెంబర్ 44. బయోస్, స్పైరా అనే గ్రీకు పదాల నుంచి వచ్చిన ఆవరణం ఏది? ఆప్షన్ ఏ జీవావరణం, ఆప్షన్ బి శిలావరణం, ఆప్షన్ సి జలావరణం. బయోస్, స్పైరా అనే గ్రీకు పదాల నుంచి వచ్చిన ఆవరణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జీవావరణం. జీవావరణం బయోస్, స్పైరా. ఈ జీవావరణం, శిలావరణం, జలావరణం, వాతావరణము ఈ మానవ నిర్మిత అండ్ సహజ, కృత్రిమ వీటిలో నుండి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇవి స్కిప్ చేయకండి. ఒకటికి 2 సార్లు వీటిని మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా వీడియోను ఆన్ చేసి చూసుకోండి. నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్ థింగ్, మానవులతో ఏర్పడిన పరిసరాలను ఏమంటారు? ఆప్షన్ ఏ నిర్మిత పర్యావరణము, ఆప్షన్ బి మానవ పర్యావరణము, ఆప్షన్ సి మానవ నిర్మిత పర్యావరణము. Guess the answer, my dear aspirants. Please subscribe my channel, share it and like it. Subscribe after you have to click the bell symbol. అప్పుడు నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ ఫాస్ట్గా అప్డేట్స్ వెంటనే మీకు వస్తాయి. మీ సపోర్ట్ లేని నేనైతే ఏమీ చేయలేను మై డియర్ ఆస్పిరెంట్. సో సపోర్ట్ టు మీ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మానవ పర్యావరణము. మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా ఒక చిన్న కమెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 46. భూమి, నీరు, గాలి ఒకదానితో ఒకటి కలిసే ప్రాంతం ఏది? ఆప్షన్ ఏ జలావరణం, ఆప్షన్ బి జీవావరణం, ఆప్షన్ సి శిలావరణం. భూమి, నీరు, గాలి ఒకదానితో ఒకటి కలిసే ప్రాంతం. ఆప్షన్ బి జీవావరణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జీవావరణం అనగానేమి? భూమి, నీరు, గాలి ఒకదానితో ఒకటి కలిసే ప్రాంతాన్నే జీవావరణం అంటారు. బయోస్ అనగా ఏమి? స్పైరా అనగా ఏమిటి? ఆప్షన్ ఏ గోళం జీవం, ఆప్షన్ బి జీవం గోళం, ఆప్షన్ సి ఆవిరి గోళం. చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియోలో పార్ట్ 2లో ఆల్మోస్ట్ వీటి చుట్టే తిరుగుతూ ఉంది. ఎందుకు ఇలా అంటే రిపీటెడ్గా ఈ బిట్స్ మళ్ళీ మళ్ళీ వస్తున్నాయని చెప్పి వీటిని డిఫరెంట్ టైప్స్గా ఫ్రేమ్ చేశాను. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జీవం గోళం. బయోస్ జీవం, స్పైరా గోళం. బయోస్ జీవం, స్పైరా గోళం. క్వశ్చన్ నెంబర్ 48. బూడిద, పొగ, ఆమ్లవర్షం, పారిశ్రామిక ధూళి, క్లోరోఫోరో కార్బన్లు దేనికి కారకాలు? క్వశ్చన్ వన్స్ అగైన్. బూడిద, పొగ, ఆమ్లవర్షం, పారిశ్రామిక ధూళి, క్లోరోఫోరో కార్బన్స్ దేనికి కారణాలు? ఆప్షన్ ఏ జల కాలుష్యం, ఆప్షన్ బి వాయు కాలుష్యం, ఆప్షన్ సి శబ్ద కాలుష్యం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వాయు కాలుష్యం. ఈ వాయు కాలుష్యం జరగడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఈ ఆమ్లవర్షం, పారిశ్రామికంగా దుమ్ము ధూళి పెరిగిపోవడం, క్లోరో కార్బన్స్ ఎక్కువ అవ్వడం, ఎయిర్లో బూడిద మరియు వివిధ వస్తువులను మండించినప్పుడు వచ్చేటువంటి కార్బన్ మోనాక్సైడ్ ఇవన్నీ కూడా వాయు కాలుష్యానికి మెయిన్ రీజన్స్. ఇందులో అన్నిటికంటే మెయిన్గా ప్లాస్టిక్ని కాల్చడం వల్ల ఎంత పొల్యూట్ అవుతుందో మీ అందరికీ తెలుసు. తీవ్ర రిస్క్ లేదా స్వల్పకాలికంగా సంభవించే తీవ్రమైన ఆపదలను ఏమంటారు? ఆప్షన్ ఏ విపత్తు, ఆప్షన్ బి ప్రణాళిక, ఆప్షన్ సి తుఫాను. ఇప్పుడు మనకు తెలియకుండా అప్పటికప్పుడు జరిగేవి ఈ భూకంపాలు, సునామీలు ఇవన్నీ కూడా మనకు ముందు చెప్పి రావు ఫ్రెండ్స్. సో ఇవన్నీ దేని కిందకు వస్తాయి? విపత్తులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ విపత్తు. క్వశ్చన్ నెంబర్ 49. కాగితం, రంగులు వేసే పరిశ్రమలు ఏ కాలుష్యానికి కారకాలు? ఆప్షన్ ఏ వాయు, ఆప్షన్ బి నీటి, ఆప్షన్ సి నేల. కాగితం, కాగితపు గుజ్జు, రంగులు ఈ వస్త్ర పరిశ్రమలన్నీ కూడా నీటి కాలుష్యాన్ని కలుగజేస్తాయి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నీటి కాలుష్యం వేటి వల్ల జరుగుతుంది? కాగితం, కాగితపు గుజ్జు, కాగితపు పరిశ్రమలు, రంగుల పరిశ్రమలు. నంబర్ 51. ఇక్కడ నేను నంబర్ సిరీస్ అనేది పార్ట్ 1 పార్ట్ 2 కాబట్టి లైన్గా ఇచ్చాను. అక్కడ 30, ఇక్కడ 31 నుంచి 31 to 60 బిట్స్. క్రింది వాటిలో ఏవి సాంకేతిక లేదా మానవ ప్రేరేపిత పరిణామాలు? ఆప్షన్ ఏ విపత్తులు, ఆప్షన్ బి మానవ కారక విపత్తులు, ఆప్షన్ సి ప్రకృతి విపత్తులు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి మానవ కారక విపత్తులు. సాంకేతిక లేదా మానవ ప్రేరిత పరిణామాలుగా మానవకారక విపత్తులను పేర్కొనవచ్చు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి.
సాధారణంగా పొడిగా ఉన్న భూమిని మునిగిపోయేలా చేసే అధిక నీటి ప్రవాహం ఏది? ఆప్షన్ ఏ వర్షం, ఆప్షన్ బి తుఫాను, ఆప్షన్ సి వరద. సాధారణంగా పొడిగా ఉన్న భూమిని మునిగిపోయేలా చేసే అధిక నీటి ప్రవాహం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వరద. భూమి అంతర్భాగంలో అకస్మాత్తుగా విడుదలయ్యే తరంగాల ప్రభావంతో భూమి ఉపరితలం కంపించడాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ సునామీ, ఆప్షన్ బి భూకంపం, ఆప్షన్ సి తుఫాను. కొంచెం ఫీవరు, కోల్డ్, కఫ్ ఉంది మై డియర్ ఆస్పిరెంట్స్. సో వాయిస్ క్లారిటీ లేకపోతే ఇది ఒక్కసారికి అడ్జస్ట్ అవ్వండి. సారీ ఫర్ దట్. సో మీరు ఎక్కడ మిస్ అవుతారో అండ్ దగ్గరలోనే ఏపీ టెట్ అనేది ఉంది కదా ఆగస్టులో. సో మీకు అంతలోపు ఆల్మోస్ట్ 10th వరకు కంటెంట్ అనేది అందించాలి అనే ఉద్దేశంతో ఒక్కరోజు కూడా స్కిప్ చేయడం లేదు. రిమెంబర్ దిస్. వాయిస్ కొంచెం బ్లర్గా అండ్ అన్కంఫర్ట్గా ఉంటే ఇది ఒక్కసారికి అడ్జస్ట్ చేసుకోండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి భూకంపం. భూమి అంతర్భాగంలో అకస్మాత్తుగా విడుదలయ్యే తరంగాల ప్రభావంతో భూమి ఉపరితలం కంపించడాన్నే భూకంపం అంటారు. భూమి కంపించి కదలడం అనేది జరుగుతుంది. మన సౌర వ్యవస్థ ఉన్న గెలాక్సీని ఏమంటారు? ఆప్షన్ ఏ పాలపుంత, ఆప్షన్ బి ఆకాశగంగా, ఆప్షన్ సి సౌర కుటుంబం. ఆన్సర్ ఈజ్ నథింగ్ బట్ ఏంటండి ఆన్సర్ ఇక్కడ? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ పాలపుంత. మన సౌర వ్యవస్థ ఉన్న గెలాక్సీని మనము పాలపుంత అని పిలుస్తాము. మరి సౌర కుటుంబం అంటే ఏంటో మీకు తెలిసినట్లయితే కమెంట్ చేయండి మై డియర్ ఆస్పిరెంట్స్. సౌర కుటుంబంలో ఏమేమి ఉంటాయి, ఎవరెవరు ఉంటారు అనేది కమెంట్ చేయండి. ఏ ప్రణాళికలో భాగంగా విపత్తు నిర్వహణ అభివృద్ధి అంశంగా మారింది? ఆప్షన్ ఏ 2వ పంచవర్ష ప్రణాళిక, ఆప్షన్ బి 10వ పంచవర్ష ప్రణాళిక, ఆప్షన్ సి 3వ పంచవర్ష ప్రణాళిక. ఏ ప్రణాళికలో భాగంగా విపత్తు నిర్వహణ అభివృద్ధి అంశంగా మారింది? అంటే మనకు ప్రణాళికలు ఉన్నాయి కదా, వాటిలో విపత్తుకు సంబంధించిన ప్రణాళిక ఏది అని అడుగుతున్నాడు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 10వ పంచవర్ష ప్రణాళిక. విపత్తు 10వ పంచవర్ష ప్రణాళిక. ఈ పంచవర్ష ప్రణాళికల్ని కూడా ఒకసారి బ్రీఫ్గా చూసుకోండి. నేను వీటి మీద కంటెంట్ వీడియో చేస్తాను, అప్పుడు చెక్ చేసుకోండి. అంటే ఏ ప్రణాళికలో దేని గురించి మాట్లాడారు, ఏ ప్రణాళిక దేనికి ఇంపార్టెన్స్ ఇస్తుంది అనేది నేను ఒక వీడియో చేస్తాను. నెంబర్ 56. ఉత్పత్తి రంగంలో వచ్చిన ఆకస్మిక మార్పులు ఏ విప్లవం క్రిందకి వస్తాయి? ఆప్షన్ ఏ హరిత విప్లవం, ఆప్షన్ బి పారిశ్రామిక విప్లవం, ఆప్షన్ సి శ్వేత విప్లవం. శ్వేత విప్లవం పాల ఉత్పత్తిని గురించి, హరిత విప్లవం పంటలు వ్యవసాయం గురించి. సో ఉత్పత్తి రంగం నథింగ్ బట్ పారిశ్రామిక విప్లవం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ నేను స్పీడ్గా ఫాస్ట్గా వెళ్ళిపోతుంటే అది కమెంట్ చేయండి. మరీ స్లోగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కూడా అది కమెంట్ చేయండి. నో ప్రాబ్లం, ఐ విల్ టేక్ ఎవ్రీథింగ్ ఇన్ పాజిటివ్. ప్లీజ్ సపోర్ట్ టు మీ. విశ్వంలోని ఏ 2 వస్తువుల మధ్య ఉండే ఆకర్షణ శక్తిని ఏమంటారు? ఆప్షన్ ఏ భూ అయస్కాంత శక్తి, ఆప్షన్ బి గురుత్వాకర్షణ శక్తి, ఆప్షన్ సి స్థిర విద్యుత్ శక్తి. గెస్ ద ఆన్సర్ మై డియర్ ఆస్పిరెంట్స్. 2 వస్తువుల మధ్య ఉండే ఆకర్షణ శక్తి ఈజ్ నథింగ్ బట్ గురుత్వాకర్షణ శక్తి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గురుత్వాకర్షణ శక్తి. భూమి లోపలి 2వ పొర ఏది? ఆప్షన్ ఏ భూ ప్రావారం, ఆప్షన్ బి భూ పటలం, ఆప్షన్ సి భూ కేంద్రకం. కోరు, మ్యాంటిల్, క్రస్ట్, ఇవి మూడింటిని భూమి యొక్క పొరలు అంటాము. భూమి లోపలి యొక్క 2వ పొర భూ ప్రావారం. భూ ప్రావారం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 59. క్రింది వాటిలో పర్యావరణానికి ముప్పు కలిగించేది ఏది? ఆప్షన్ ఏ చెట్లు పెంచడం, ఆప్షన్ బి వాహనాల వినియోగం, ఆప్షన్ సి మొక్కలు నాటడం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వాహనాల వినియోగం. చెట్లను పెంచడం అయితే కాదు, మొక్కల్ని నాటడం కాదు. అవి 2 పర్యావరణానికి మంచి చేస్తాయి. సో ఇక్కడ వెహికల్స్ విచ్చలవిడిగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఒక ఇంట్లోనే 4-5 బైక్స్, 2-3 కార్స్, ఇలా పొల్యూషన్ అనేది, ఎయిర్ పొల్యూషన్ అనేది మనకు తెలియకుండా మనమే పెంచేస్తున్నాం. వాహనాలు వాడడంలో తప్పులేదు, కానీ లిమిటెడ్గా వాడాలి. సో మీరు ఎంతమంది ఫాలో అవుతున్నారు కమెంట్ చేయండి. ఒక ఇంట్లోనే 2-3 బైక్స్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి.
ఇన్ దిస్ వీడియో దిస్ ఈస్ ద లాస్ట్ బిట్ మై డియర్ ఆస్పిరెంట్స్. ఇక్కడ పార్ట్ 1 పార్ట్ 2 తీసుకుంటే ఓవరాల్గా ఈ లెసన్లో నుంచి 60 బిట్స్ అనేవి ఫేమ్ అయ్యాయి. సో క్వశ్చన్ చూద్దాం. భిన్నంగా ఉన్న దానిని గుర్తించండి. ఆప్షన్ ఏ మిజోరాం, ఆప్షన్ బి కోహిమా, ఆప్షన్ సి గయా. గెస్ ద ఆన్సర్. మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చూడాల్సిన పని అయితే అస్సలు లేదు ఆస్పిరెంట్స్. నేనైతే డ్యామ్ షూర్ మీకు రాసిస్తాను. న్యూ టెక్స్ట్ బుక్లో నుంచి ప్రతి లైన్ బిట్గా ఫేమ్ చేశాను. అండ్ న్యూ టెక్స్ట్ బుక్స్ ఈ ఇయర్ ఎలా ఉంది సిలబస్ కొంచెం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. 7th క్లాస్ నుంచి 10th వరకు ఉన్న టెక్స్ట్ బుక్ ఓవరాల్ 7th 8thలోనే కంటెంట్ హెవీ కంటెంట్ ఇచ్చేశాడు అండ్ అడ్వాన్స్ లెవెల్లో కంటెంట్ తీసుకెళ్ళాడు. సో మీరు నా ఛానల్ ఫాలో అవుతూ నా ఛానల్లో నుంచి బిట్స్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు చాలా ఈజీ అవుతుంది టెట్లో మంచి మార్క్స్ తెచ్చుకోవడం. సో రిమెంబర్ దిస్. నేను బుక్స్ చూసిన వెంటనే స్టార్టింగ్లోనే అనుకున్నాను అనమాట, ఏంటి సిలబస్ ఇంత హెవీగా ఉందని. బేసిక్గా ఆ హెవీ సిలబస్సే మనకు కావాలి. ఎంత హెవీ సిలబస్ ఉంటే ఒక్క బిట్ కూడా మిస్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు ఎగ్జామ్లో. ప్రతి బిట్ మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాము. నాకైతే చాలా నచ్చింది న్యూ సిలబస్. అండ్ ఎప్పుడైతే హార్డ్ వర్క్ ఉంటుందో అప్పుడే కదా సక్సెస్ వస్తుంది. హెవీగా ఉంది అంటే ఖచ్చితంగా అది మనకి ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుందని మీనింగ్. నెగిటివ్గా దేన్ని తీసుకోకూడదు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గయా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఆస్పిరెంట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, like my videos and share with your friends.